హలో అందరికీ ఈ వీడియోలో మనం గులాబీ పువ్వులు ఎలా వేసుకోవాలో చూడబోతున్నాము. సో ఇది ఒక స్వీట్ ఐటెం, అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇది మా అమ్మమ్మ చేస్తుందన్నమాట. వీడియో మొత్తం కూడా పూర్తిగా చూడండి, ఈజీగా ఎవరైనా కూడా చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మనం బియ్యం పిండి, మైదా పిండి, పంచదార, అలానే మంచినీళ్ళు, సో ఇవి మాత్రం వాడుకోవాలి, అవి ఉంటే సరిపోతుందన్నమాట. సో మనం మిక్స్ చేసుకోవడానికి కొంచెం పెద్ద గిన్నె ఏమైనా తీసుకొని దాంట్లో మైదాపిండి అలానే బియ్యం పిండి ఇలాగా కొలుచుకొని వేసేసుకోవాలి. సో క్వాంటిటీ ఎంత అంటే బియ్యం పిండి మైదాపిండి అయితే ఈక్వల్గా వేసుకోవాలి. సో అది 3 తవ్వలు, ఇది కూడా 3 తవ్వలు పిండి అయితే వేసేసుకోవాలి. సో మొత్తం 6 తవ్వల్లాగా. సో ఇలాగా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని ఒకసారి పొడిగా కలిపేసుకోవాలి. సో పంచదార వచ్చేసి దీంట్లోకి మనం 2 తవ్వలు అయితే వేసుకున్నాము. సో మీరు చూస్తున్నట్టయితే సేమ్ యాస్టేస్ వీడియోలో చూపించినట్టే అనమాట క్వాంటిటీ అయితే. ఒకవేళ స్వీట్ సరిపోకపోతే అంటే పిండి మిక్స్ చేశాక ఒకసారి టేస్ట్ చేస్తాం కదా, ఒకవేళ సరిపోకపోతే అప్పుడు మనం వేసుకొని ఇంకొకసారి కలుపుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలాగా పంచదార అయితే వేసేసుకున్నాం కదా, అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కావాల్సినంత నీళ్లు వేసుకుంటూ మెల్లిమెల్లిగా కలిపేసుకోవాలి. కొంచెం గట్టిగానే కలపాలన్నమాట. ఒకేసారి వాటర్ వేసుకోకుండా అలాగా కలుపుతూ వాటర్ వేస్తూ కలుపుతుందన్నమాట మా అమ్మమ్మ. సో పంచదార కూడా వేసాం కాబట్టి అంత కలవాలి కాబట్టి కొంచెం గట్టిగా అలాగా కాసేపు మిక్స్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత పంచదార అంతా కొంచెం కరిగిపోయిన తర్వాత ఇంకా వాటర్ వేసుకొని పల్చగా అంటే కొంచెం దోశ బ్యాటర్ లాగా ఉండేలాగా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిక్స్ చేసేసుకోవాలి వాటర్ వేసుకుంటూ. సో మనకి పిండి మెయిన్ బాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే మనకి గులాబీ పువ్వులు అయితే రావు. కాబట్టి పిండి దగ్గర మనం అన్నీ కూడా ఈక్వల్గా వేసుకోవాలి చూసుకొని, లేదంటే వేస్ట్ అనమాట. చూడండి మనకి బ్యాటర్ అయితే ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఇంక సరిపోతుంది, మనకి గులాబీ పువ్వులు అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం గులాబీ పువ్వులు వేసుకోవడానికి ఒక మూకుడు పెట్టేసుకొని ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువగానే వేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లోకి గులాబీ పువ్వులు చేసుకునేది ఉంటాయి కదా గరిటెలు, సో అవి ఫస్ట్ మనం ఆయిల్లో పెట్టాలి. సో మనకి బాగా హీట్ అవ్వాలన్నమాట, బాగా వేడెక్కితేనే గులాబీ పువ్వులు అనేవి వస్తాయి. అది అసలు వేడెక్కకుండా మనం వేసామంటే అసలు రావన్నమాట, అంటుకుపోయి వేస్ట్ అయిపోతాయి. సో ఫస్ట్ నూనె బాగా కాగనివ్వాలి. బాగా కాగిన తర్వాత అదే నూనెలో ఈ గట్టెలు పెట్టి బాగా కాగనివ్వాలి, అంటే ఈ గట్టెలు కూడా బాగా వేడిగా అవ్వాలి. సో అప్పుడు వీడియోలో చూపించినట్టుగా పిండిలో ముంచుకొని అలాగా ఆయిల్లో పెట్టేసుకోవడమే. సో ఇదంతా కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసేసుకోవచ్చు. చూస్తారు కదా ఇలాగా. సో మనకి అది గరిటె అనేది బాగా కాలిందంటే గులాబీ పువ్వులు వాటంతట అవే వచ్చేస్తాయి, లేదంటే మనం తీసుకోవాలి. సో ఇలాగా గులాబీ పువ్వులు అయితే ఈజీగా వీడియోలు చూపించినట్టుగా అయితే వేసేసుకోవచ్చు. సో కొన్నిసార్లు స్టార్టింగ్లో సరిగ్గా రావు, బట్ అలాగే 2-3 సార్లు వేసే కొద్దీ ఇంకా బాగానే వచ్చేస్తుంది అనమాట. సో ఏదైనా సరే స్టార్టింగ్లో కొంచెం అలా వస్తూ ఉంటుంది, బట్ తర్వాత వచ్చేస్తుంది బాగానే. సో గులాబీ పువ్వులు కూడా మనకి బాగా వచ్చాయన్నమాట. సో వీడియోలు చూపించినట్టుగా అది బాగా కాలితేనే మనకి గులాబీ పువ్వులు బాగా వస్తాయి. సో అలా కాలిన దాన్ని తీసుకొచ్చి పిండిలో ముంచుకొని మళ్ళీ ఆయిల్లో వేస్తే ఏమైనా సన్నటి గరిటెతోటి లేదంటే కొంచెం ఈనుపులతో కానీ ఇలాగా వీడియోలు చూపించినట్టుగా సైడ్స్ అన్నీ కూడా మనం తీసుకోవాలి ఫస్ట్.
అప్పుడు గరిటె నుంచి సెపరేట్ అయ్యే గులాబీ పూలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇదే అనమాట ప్రాసెస్. అయితే చాలా ఈజీగానే ఉంటుంది, బట్ చేయడం రావాలి. స్టార్టింగ్ కొంచెం అలా రాదు, బట్ ట్రై చేసే కొద్దీ వస్తుంది అనమాట. సో అందరూ కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి.